వస్తేనే పొద్దున్న ఎవడనే లేదు, మళ్ళీ తాగడానికి వేయండు. ఈయన తినాలి గాను ఊకే సార కొట్టకే పోతాడు. ఊర్లో ఒక్కొక్క మొగాడు ఉన్నాడు, పిల్లలకి ఏదో ఒక సాయం చేసుకుంటాడు. వీడున్నాడు వీడి దుంపదేగా మొదలని చెప్ప. వీడు పుట్టిందే తాగనీక, తాగిందే పుట్టనీక, వీడికి అర్థమే అయితే లేదు అసలు. అరే సూర్య తీరా తలుపు. అయ్యా సూర్య అయిపోయిందిరా సరుకు. అక్క ఒక ఉంగరం అమ్మిది ఆయన ఇన్ని అమ్మి మరీ తాగుతారా నేను. తీరా సూర్య వాడు మనకు మందియకుంటా ఏడికి రా పోయేది. వాడు గడప కాదు కదా, ఊరు పొలి మీద కూడా దాటాడు. వానికి ఇది నూపుతా తగ్గేదేలే అన్నా. జాగ్రత్తనే, నీకు మంది ఎక్కువైతే బాటిల్ ఏడ పెట్టుకుని తెలియదు. అరే మందు కోసం ఏది ఏడ పెట్టుకున్నా ఏం కాదురా. నువ్వు ఎట్లైనా చేసి నాకు మందు సెడియరా ఇప్పుడు. అవునా, నీకు మందు సెట్ చేస్తానని రోజు మీకు ఇచ్చి కనిపిస్తుందా? దేనికి రా ఇచ్చేది? అరే ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇంత గట్టిగున్నదంటే దానికి ప్రధాన కారణం నేనేరా. రే ప్రతి నెల 30,000 రూపాయలు నేను మందు ద్వారా కాంట్రిబ్యూషన్ చేస్తారా. గర్వపడతానా దానికి. నేను ఆల్ ఇండియా మద్యపానం అధ్యక్షునిరా. నేను ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఆయన్ని అడ్డేసిన ఇప్పుడే మంద నేను ఎందుకు బోకలు మాట్లాడు. బోకలు అరే నీకు తాగిపిస్తా, నిన్నే పైసలు అడిగితే అప్పుడైతారా బొగరని. నా అవసరానికి నేను మంది ఆడడానికి అడిగితే నేను ఎట్లయితారా? నా మంది అవసరానికి ఎవరినైనా అడుగుతారా? మంది తాగితే తలకాయ దీనికి జీకెక్కినట్టున్నా, అందుకే ఇట్లా చెప్తాను. అవునరా నిజమేరా. మీరు తెలిసిందా తెలియకన్నా? అరే అసలు మన ఊళ్ళో బార్ షాప్ పెడితే ఎన్ని పైసలు అవుతాయిరా? బార్ షాపా అయితే 50-60. ఎందుకురా? ఎందుకేదిరా, ఆడికిడి పోతే బంద్ చేసి ఉంటాను. తాగపోతే మనకు చేతులు వణుకుతాయి. అందుకే బార్ షాప్ పెట్టినామనుకో, ఉన్న కాడికి అమ్ముకోవచ్చు, మిగిలిన కాడికి వేయచ్చు. పెద్ద ప్లానింగే. పోతావు పెద్దలో పొక్కలు పడేయాక పొక్కలు పోతావు. అబ్బా ఏం చెప్పినవరా బామ్మారి. ఎవడన్నా రేపు తాగిస్తానంటే ఇవాళ రాత్రి అన్నం తినకుండా ఉండి నీ వెళ్తాను నింపించుకొచ్చుకుంటావు. నువ్వు చెప్తాను తాడు గురించి. నీ బతుకు తాబోతు పాడుకో. నడు వేరే గడ తెచ్చుకుందాంపా. ఇంటికి పోతావా? నువ్వు రాగా నా పిల్లానికి నేను ఎంత భయపెట్టిస్తానో చూపిస్తా. నడుగు బే. నీ పిల్లలైనా గుణం ఉన్నాయి. పక్కకున్న పిల్లానికి గట్ట చూసుడే బుద్ధిరా. నీ అక్క ఎన్నరను మారేది. అలవాట్లో పొరపాటు ఇక నువ్వు మారవురా. నేను అంటే నా పిల్లలకి దడరా. నీ అక్క నువ్వు ఇటు రావే. చూసినా పిలవంగానే హచ్చు కుక్కర్ కాల్చినాడు ఉరికొచ్చింది. అట్లుంటారా నాతోనే. మళ్ళీ వచ్చినావా? తాగి నా మెడలో నా పుస్తలు అమ్మిడు, చేతుకున్న ఉంగరం అమ్మిడు. ఈ కొంప అమ్మేదాకా కూడా నువ్వు నిద్ర పోవా? తాగుతూనే ఉంటావు 24 గంటలు. నీ అక్క నేను ఉత్తితే తాగుతానా? నీ మొగుడు గవర్నమెంట్ చేస్తాండే. నీ మొగుడు ఓనర్ ఈ రాష్ట్రానికి. నువ్వు ఆ విషయం అందరికి చెప్పుకుంటా గర్వపడాలే. మళ్ళీ నన్ను అంటారా నీ అక్క గుద్దుతో అరగుద్దు వేస్ట్ అవుతుంది. ఏంది గుద్దుతే అరగుద్దు వేస్ట్ అవుతుందా? కదలకుండా 2 నిమిషం నిలబడి ఉండు.
అది అవదమ్మా. నీ కాళ్ళ మీద నువ్వే సక్క నిలబడతలేవు, నువ్వు నన్ను కొడతావారా? గుడ్డెలు మొక్కపోడా, గుడ్డెలు మొక్కపోడా. అరే నీ మంచిగా ఉన్నా, ఎవడో నన్ను దొబ్బుతానే, ఎవడో నన్ను వెనకగలి నొక్కుతాను ముంగడికి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఎవడాడు నూకేది? వచ్చి నొక్కుతాను అంటాను. పొట్టోడికి దోలు తీరిపోయింది. మీ అక్క కథతో ఉన్నాయా? నువ్వు ఎందుకే నన్ను కొట్టినావు ఇప్పుడు? ఎందుకు కొట్టిన్నా? పొట్టు తాగొత్తానో, పొలానికి నీళ్ళన్న పెడతానవా? రోజు ఇంట్లో పని నేను వేసుకోవాలి, బయట పని నేను వేసుకోవాలి. నేను బతుకు తాగుడికేనా? ఏమనుకుంటానవే? ఎద్దు దున్ని చావాలి, మొగోడు తాగి చావాలి, ఆడది పని చేసి చావాలి. దింగతో ఎవడు పెడతాండే? 10 ఎకరాలు పెడతాండే. నీ అక్క నీ నీళ్లు పెడితే చిన్నబోరుడు ఉచ్చబోసినట్టే ఉంటది. ఏంటి బాబన్న ఇంకోసారి చిన్నబోరుడు ఉచ్చబోసినట్టే ఉంటది. ఏమనుకుంటారో? రే నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నువ్వేంట్రా ఏకం గేట్లు ఎత్తేస్తున్నావు? ఏం క్యారెక్టరా బాబు నీది? పొలానికి నీళ్ళు పెడతాను పోతాను, ఇంత దాయి అన్నే అంటాను. ఎన్నడైనా పొలానికి నీళ్ళు పెట్టిన ముఖమేనా నీది? అరే నేను ఉట్టే తాగుతానే, ఎకరానికి పెగ్గు లెక్క తాగుతానా. 10 పెగ్గులు తాగే వరకు నిద్ర వస్తుంది అంటానా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. నా తప్పనే? నీ అక్క ఎవడన్నా పెడతానో చూపి అట్లా పెద్ద మొగోన్నా నేను. పెళ్ళై 3 ఏళ్ళు అవుతుంది, ఇప్పటిదాకా బిక్కింది ఏం లేదా? పోయి పండుపో. నీ అవ్వ నీకు ఎప్పుడు చెప్పినానే, నా మందు గ్లాసులో నువ్వు ఎప్పుడైతే సోడా పోతావో గప్పుడే నేను ఆట ఆడతా అని. గా రోజే డిచ్ అయితేనే డిచ్చో, అది అవదమ్మా. అప్పుడు తెలుస్తుంది నేను అంటే ఏందో నీకు. అబ్బో నీ డిచ్చు గురించి తెలుసులే, ముచ్చుమొక్కపోడా. నీ అవ్వ నా ముచ్చు ముఖం ఏందో, నేను ఎట్లా పారిస్తానో నీళ్ళని నువ్వు చూడాలే. నేను పొలం పోతానా, నీళ్ళు పారిస్తా, నువ్వు రా, నేనేందో నీకు చూపిస్తా. ఈ పనుల్లో కనిపించలేదు. అబ్బో ఈ పసుపల్లోడు పోతాడు, ఏ పాడు బారిస్తాడు చూస్తా సాయంత్రం వరకు పోయి. ఓ శంకర్గా ఇటు వస్తున్నావురా? కళ్ళు మంట ఇటు కాదు, గడున్నది పో. నేడారా నేను ఉంచుకున్నది మోటార్ కింద మొలతాలు లేకుండా తానం చేస్తానట్రా, చూసిపోదామని వచ్చిన. ఏందిరా తాను చెప్తాడా? ఎక్కడ్రా? నేను ఇప్పుడే అన్న చెల్లుతానా, నాకేం కనపడలే కదా మరి. అరే నువ్వు గూగుల్లో చూసి ఆ సీన్ని కాంతలేదురా, అందుకే అది ఎక్కడ్రా అని అంటాను. రే నిజంరా, నాకు ఆయన కనపడలేదు. నీకు కనపడితేమో నాకు చూపెట్టదా మరి. ఏందిరా చూపించేది 70 mm స్క్రీను? నేనేదో మజాక్ ఆడితే నిజంగా చూపి అంటాను. నీ అక్క లేకపోతే ఏందిరా నీ అవ్వ. పొలానికి నీళ్లు కట్టడానికి వచ్చిండ్రా, అయినా ఏందిరా నువ్వు వస్తానా నీ అయ్యా వస్తానా? అలా నాకు మందు కళ్ళు మడ గట్టున్నదని అంటారు. నీ అక్క నా పైసలతో నేను తాగుతా, ఉంగరాలు అమ్మకదెంగి మరి తాగుతా. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అండి అంటే నోరు పడిపోయిందా? అయినా నువ్వెందుకు వచ్చినావు రైట్ మాకానా? నీకంటే పిల్లం మీద సో ఉండదు, పొలం మీద సో ఉండదు. నాకు అట్లా కాదు గారా, నాకు ఏదైనా ఒకటే. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం పనికిరాదు కదా. ఇదే గొప్ప ఊచుకున్నది మనం. అందుకే రారా పొద్దుగా లేవంగానే పొలాలనే చూస్తాను. దాంట్లో ఏమున్నదిరా, నువ్వు ఆ మండలో పంటావు, నేను ఈ పొలంలో పంటా, గంతే. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. పంటావు మంది పక్కలలో వండి పొలంలో కూడా వండు బాగా అలవాటైంది. సరే కానీ పని చేసుకోపో, నీ అక్క నా పని నేను చేయాలి. పెళ్ళ పక్కన ఉన్నట్టు పెద్ద ఫీల్ అవుతాను. సరే కానీ ఎడిపోతున్నారా నువ్వు? పొలానికి నీళ్ళు కట్టడానికి పోతానరా. పొలానికి నీళ్ళు కట్టబోతున్నావా? మరి షూలేందిరా? నా గురించి నీకు పో. పెళ్ళిళ్ళకే మీరు పేరగా చెప్పు వేసుకొని పోతాడు, ఈ పొలం నీళ్ళు కట్టడానికి షూలు వేసుకుపోతాడు. ఇక మరి తాగుబోతులు అంతే కావచ్చు. అగో ఓ ఎక్కటమ్మా,
ఓ ఏకడావా ఎప్పుడు వచ్చినావు? నీ అక్క నాకన్నా మొదలు వచ్చినా నీళ్ళు పెట్టడానికి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏంది అయిపోయిందా? అవ్వా సరే సరే. తాత ఏడున్నాడు? తాతను వయసులో ఉన్నప్పుడు అయితే ఉరికిచ్చినావు. ఇప్పుడు చూడు తాత ఒక్కడే. అబ్బో ఎవరన్నా వెనకకెళ్ళి అన్నింది ఈ శంకర్ గాడంటే అక్క అనుకుంటారు. మందు బాబులం మేము మందు బాబులం మందు కొడితే నీ అక్క కింద మీద వాడి 10 ఎకరాలు నీ అక్క ఇట్లా నీళ్ళు వారిచ్చిన అయిపోయింది. ఓ వెంకటమ్మ ఏస్తావు అవ్వకాడు ముసలోనే తాగని చెప్పి కదా. అగో ఈ పిచ్చోడుగా సమాధితో మాట్లాడతానేంది? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. ఇగో వెంకటమ్మ, ఇగో ఊర్లో తాత ఏ ముసల్దాన్ని చూడు, ఆ ముసలి దాంట్లో నిన్ను పెట్టుకోలేదు. ఇప్పటికి తాతకు వయసు అయితే లేదు. జోకు తాతతోనైతే ఊర్లో. ఓ మనిషి గిడేం చెప్తానా? వచ్చినానే కోరే తాత కథలని చెప్తానే పిసదాని ఉండవు నువ్వు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి చెప్తావు నీ ముచ్చట వెంకటమ్మకు తెలిసిందనుకో నిన్నే ఆ సమాధిలో గుంజుకోబోతుంది. ఆవో మంచి ఐడియా చెప్పినవే, కానీ నేను పోయి ఏం చేస్తానే కోరే తాతనే పంపిస్తా. వాళ్ళు ఏమైనా ఉంటే మాట్లాడుకుంటారు. సరే కానీ నువ్వు వచ్చిన పని ఏంది, ఇక్కడ పీకే పని ఏంది? ఇంతకి పొలానికి నీళ్ళు కట్టినా లేదా? ఆగో గట్ల మాట్లాడతానవేందే నీ అక్క? పొద్దాక కలిపి 10 ఎకరాలు వారిచ్చిందే. నీ ముఖానికి పెళ్ళైనా కానీ చెప్పడన్నా వారిచ్చినావా నువ్వు? ఏంది 10 ఎకరాలు బారిచ్చినవా? ఏడ వారిచ్చినావు? అంత ఎండిపోయినట్టే ఉంది. ఏందే నీ కళ్ళలో ఏమైనా కారం పోసుకున్నావా? కళ్ళు ఏమైనా కాకులు పట్టుకోపోయినాయా? కళ్ళకి పిత్తలేవా అనే? గిది కాదా అనే? 10 ఎకరాలు మొత్తం నేను వారిచ్చిన. ఏంది గీ పొలానికి బారిచ్చినవా? మన పొలం గది కాదురా నీ దున్న పొత్తు మొక్క పొడ. అమ్మతోడే ఇది నా పొలం కదా. నీ అక్క తాగిందంతా దిగదాకా వారిచ్చిన. ఓయ్యా సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటా అన్ని జరుగుతాయి ఏమిటి? ఈగ బతుక నేను బతుకా నమ్మో.